అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దామండి. కంటెంట్ నచ్చితే చివరి వరకు చూడండి. అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాక్సిమం ఎక్కువ మందికి చేరేలా చూడండి. వీడియోని లైక్ చేయండి. చాలామంది లైక్ చేయట్లేదు. నేను పదే రిక్వెస్ట్ చేస్తున్నా, లైక్ చేయట్లేదు. అంటే చేద్దాంలే అని నిర్లక్ష్యంతో వదిలేస్తున్నారు. జస్ట్ లైక్ చేసి షేర్ చేస్తే చాలా ఉపయోగాలు ఉంటాయన్నమాట. అందుకే నేను పదే ప్రతిరోజు అడిగేది. నేను నిన్న 15,000 మంది లైక్స్ చేయండి అని అడిగితే ఎన్ని లైక్స్ వచ్చాయి తెలుసా? ఇదిగోండి 8,800. 38,000 మంది చూశారు ఈ వీడియో, కానీ 8,800 మంది లైక్ చేశారు. మిర్చి రైతులకు ఊరట. సాగు వ్యయం, మార్కెట్ ధరల మధ్య ఉన్న తేడాను చెల్లించేందుకు కేంద్రం అంగీకారం. ఎంఐఎస్ కింద 75% పంటను కొనుగోలు చేయడానికి సుముఖం. చంద్రబాబు విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సానుకూల స్పందన. ఎగుమతుల్లో సమస్యలపై త్వరలో రాష్ట్ర స్థాయి సదస్సు. సో ప్రస్తుతానికి మిర్చి రైతు ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. రాష్ట్రం ఇచ్చిన విజ్ఞప్తుల మేరకు కేంద్రం కూడా సానుకూలంగా స్పందించి ధరల్లో ఎక్కడైతే వ్యత్యాసం ఉందో ఆ వ్యత్యాసం కేంద్రమే భరించేలాగా, మిర్చి రైతుకు గిట్టుబాటు అయ్యేలాగా కొనుగోలు చేయడానికి కేంద్రం అంగీకారం తెలిపింది అనేది ఈ వార్త సారాంశం. ధరలు పడిపోయి ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ మిర్చి రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన విజ్ఞప్తులకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆ శాఖ కార్యదర్శి దేవేష్ చతుర్వేది శుక్రవారం ఇక్కడ కృషి భవన్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ తరఫున పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. సో ఇందులో ప్రధానంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కొనుగోలు చేసి మార్కెట్ ధర, సాగు ఖర్చుకు మధ్య ఉన్న తేడాను కేంద్రం భరించేలాగా మాట్లాడుకున్నారనమాట. అలాగే టమాటా రైతుకు కూడా ప్రభుత్వం బాసట మార్కెట్ జోక్యం కింద పొలాల్లోకి వెళ్ళి పంట సేకరణ 1,020 క్వింటాలు కొనుగోలు అంటండి. సో పొలాల్లోకి వెళ్ళి పంట ప్రభుత్వం కొంటదంట. టమాటా రైతుకు కూడా కాస్త ఊరటను ఇచ్చేలాగా ఒక అంశం లేవనెత్తారు. సో ఇది ఈవెన్ ఆంధ్రజ్యోతిలో ఎక్కడో కింద వేసినట్టున్నారులే. ఇదిగోండి, మిర్చి రైతు చేయూతపై కేంద్రం హామీ. క్వింటాలకు 1,100-600 కంటే ఎక్కువ ఇవ్వాలని అడిగాము. మార్కెట్ రేటు, పెట్టుబడి వ్యయానికి మధ్య వ్యత్యాసం కేంద్రం ఓకే. ఎంఐఎస్ను 75% పొడిగించేందుకు చర్యలు. రామ్మోహన్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో భేటీ అనేది రాశారు. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా అదే హైలైట్ చేశారు. మిర్చికి మద్దతు, గిట్టుబాటు ధర కల్పిస్తాం, రైతులను ఆదుకుంటాం. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమీక్ష. తక్షణ చర్యలు, పరిష్కార మార్గాలపై దృష్టి. కేంద్ర నిధులతో ఆదుకునేందుకు ప్రయత్నం. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్తో ప్రయోజనం. రైతుల కష్టాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి అని ఇక్కడ రామ్మోహన్ నాయుడు కంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉంటే బాగుండేది ఈ మీటింగ్లో. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో మిర్చి పంట తక్కువ, కానీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రాతినిధ్యం చూస్తున్న గుంటూరులో మిర్చి పంట ఎక్కువ. కాబట్టి ఆయన ఉంటే లోకల్, కాబట్టి ఆయన నేరుగా రైతుల కష్టాలు చూసిన వ్యక్తిగా ఉంటాడు, కాబట్టి ఆయన మాట్లాడితే బాగుండేది. అఫ్కోర్స్ అంటే రాష్ట్రం తరపున ఎవరో ఒకరు ఉండాలి, కాబట్టి రామ్మోహన్ నాయుడు గారు ఉన్నట్టున్నారులే. సో దీని తర్వాత మాతృభాషల మధ్య శత్రుత్వం సృష్టించొద్దు, అన్నీ పరస్పరం సుసంపన్నమైనవే. త్రిభాషా సూత్రంపై తమిళనాడు ప్రభుత్వం అభ్యంతరాల నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్య. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలంటూ స్టాలిన్కు కేంద్ర విద్యామంత్రి లేఖ. తేనెతుట్టుపై రాళ్లు వేయొద్దంటూ తమిళనాడు సీఎం హెచ్చరిక. జాతీయ విద్యా విధానం ఎన్ఈపిలో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు, కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చుతోంది. ఎన్ఈపీ పేరుతో హిందీని తమపై బలవంతంగా రుద్దేందుకు యత్నిస్తున్నారని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు నిలిపివేశారని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆరోపిస్తుండగా, రాజకీయ కోణం నుంచి చూడవద్దంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి కోరారు. తేనెతుట్టుపై రాళ్లు వేయవద్దంటూ ముఖ్యమంత్రి ఘాటుగా ప్రతిస్పందించిన నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ భాషల మధ్య మాటలు పెట్టొద్దంటూ మోదీ హితబోధ చేశారు. ఇక్కడ తమిళనాడు వాళ్ళకి ఏదో ఒక వివాదం కావాలి, ఎన్నికలు ఉన్నాయి, రేపొద్దున్న ఎన్నికలు ఉన్నాయి, కాబట్టి వాళ్ళకి తమిళనాడు వాళ్ళకి మనకంటే భాష మీద ప్రేమ ఎక్కువ, రాష్ట్రం మీద ప్రేమ ఎక్కువ, ప్రాంతం మీద ప్రేమ ఎక్కువ, సంస్కృతి మీద ప్రేమ ఎక్కువ. కాబట్టి వాళ్ళు భాష పట్ల కొంచెం ఎమోషనల్గా, సెంటిమెంట్గా ఫీల్ అయ్యే అవకాశాలను స్టాలిన్ గారు వాడుకునే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో ఇది ఎన్నికలకు ముందు వాళ్ళకే ఉపయోగం, తమిళనాడు వాళ్ళకే ఉపయోగం, రెచ్చగొడతారు వెళ్ళి. అందుకే రాజకీయ కోణంలో చూడొద్దు అని చెప్పి బీజేపీ వాళ్ళు పదే విజ్ఞప్తి చేస్తున్నారు. తర్వాత దురుద్దేశంలోనే జైల్లోకి అనుమతి అంటండి. అప్పట్లో 2023లో
దస్తగిరి జైల్లో ఉన్నప్పుడు 2023 కాదు, ఎప్పుడు టైం లోపల ఉంటుంది చూద్దాం. దస్తగిరి జైల్లో ఉండగా అతన్ని కలవడానికి వెళ్ళి అతన్ని బెదిరించారు కదా, నువ్వు సాక్ష్యం చెప్పొద్దు, నువ్వు ఆధారాలు ఏమీ ఇవ్వద్దు, నువ్వు అప్రూవర్గా మారొద్దు, నీకు ఇంత ఇస్తాం అంత ఇస్తామని చెప్పి అతన్ని ప్రలోభపెట్టి బెదిరించారు. అప్పట్లో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారి కుమారుడు అండ్ డాక్టర్ చైతన్యారెడ్డి వీళ్ళందరూ కూడా వైద్య శిబిరం పేరుతో జైలు లోపలికి వెళ్ళి అక్కడ వీళ్ళని బెదిరించారు అనమాట. సో అది దస్తగిరి కంప్లైంట్ చేయడంతో దాని మీద అసలు దురుద్దేశంతోనే జైల్లోకి అనుమతించారంట. జైల్లో ఈయన పాత్ర కీలకం. ఆ జైలర్గా జైలు సూపరింటెండెంట్గా పనిచేసిన ప్రకాష్ మీద అభియోగాలు ఉన్నాయి. ఈయన అన్నీ తెలిసి దురుద్దేశంతోనే జైలు లోపలికి వాళ్ళని పంపించారు అనేది ఇతని మీద అభియోగాలు నమోదయ్యాయి, ప్రాథమికంగా నిర్ధారించారు. వివేక హత్య కేసు అప్రూవర్ షేక్ దస్తగిరిని ఆ కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యారెడ్డి జైల్లోకి వెళ్ళి బెదిరించిన ఘటనకు సంబంధించి కడప కేంద్ర కారాగారం అప్పటి సూపరింటెండెంట్ INH ప్రకాష్పై ప్రభుత్వం అభియోగాలు నమోదు చేసింది. వైద్య శిబిరం కోసమంటూ చైతన్యరెడ్డిని జైల్లోకి అనుమతించి ప్రకాష్ నిబంధనల ఉల్లంఘన దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని పేర్కొంది. కడప రిమ్స్ GGHలో ప్రత్యేక నైపుణ్యం కలిగిన వైద్యులు అందుబాటులో ఉన్న ఖైదీలకు వైద్య పరీక్షల పేరిట చైతన్యరెడ్డిని జైల్లోకి ప్రవేశించేందుకు దురుద్దేశపూర్వకంగా వీలు కల్పించి కారాగార పరిపాలనా నిబంధనలు పద్ధతులను ఆయన ఉల్లంఘించారని పేర్కొంది. ప్రకాష్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని ఏపీ స్టేట్ ట్రైనింగ్ అకాడమీ ఫర్ రీఫార్మేషన్ సర్వీసెస్ ప్రిన్సిపల్గా ఉన్నారు. చైతన్యరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడని ప్రకాష్కు తెలుసు. అయినా దస్తగిరి అదే జైల్లో రిమాండ్లో ఉన్న సమయంలో చైతన్యరెడ్డిని లోపలికి అనుమతించారు. బ్యారక్ల సందర్శకం వీలు కల్పించి భద్రతాపరమైన ప్రోటోకాల్ ఉల్లంఘించారు అనేది ప్రకాష్ మీద వస్తున్న ఆరోపణ. ప్రభుత్వం అధికారంలో ఉంది, చైతన్యరెడ్డికి పెద్దల సపోర్ట్ ఉంది, సో జైలుకు వెళ్ళాలనుకున్నాడు, దానికి ఇతను సహకరించాడు. ఇప్పుడు అవన్నీ బయటపడుతున్నాయి అన్నమాట. చెత్త పన్నుకు చెల్లిచేటి నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం. ఇక్కడ నేను ఒక కామెంట్ చేస్తానండి. చెత్త పన్ను తీశారు, సో ఇక మీద రాష్ట్రంలో చెత్త పన్ను ఉండదు, నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మంచిదే, చాలా చోట్ల మంచిదే. అసలు మున్సిపాలిటీల్లో చెత్త ఎక్కడ తీసుకెళ్తున్నారండి? మున్సిపాలిటీల్లో చెత్త కనీసం 2-3 రోజులకు ఒకసారైనా వచ్చి తీసుకెళ్తున్నారా? నాకు తెలిసి నెలలో 2-3 సార్లు వస్తున్నారు. ఏలూరులో అయితే మాత్రం నెలలో 2-3 సార్లు వస్తున్నారు, నేను ప్రత్యక్షంగా చూసింది. ఒంగోలులో 5 రోజులకు ఒకసారి వస్తున్నారు, 4 రోజులకు ఒకసారి వస్తున్నారు. అంటే నేను ప్రత్యక్షంగా ఎక్కువగా తిరిగేవి కాబట్టి. శ్రీకాకుళంలో కూడా అలాగే అధ్వానంగా ఉంది, మరి వరస్ట్గా ఉందన్నమాట. ఏలూరులో అయితే ది వరస్ట్. అసలు చెత్త తీసుకెళ్ళడానికి రారు. ఏ పండగల్లోనో, ఏ దసరా ఉన్నప్పుడో, సంక్రాంతి ఉన్నప్పుడో వస్తారు, ఎందుకంటే మామూలు ఇవ్వాలని. మిగిలిన టైంలో అసలు కనిపించరు, రారు. అంత దారుణంగా ఉంటుంది. సో నాకు చాలామంది ఫోన్లు కూడా చేశారు, కొంతమంది మన సబ్స్క్రైబర్స్ ఫోన్లు కూడా చేశారు. ఏమంటే అర్బన్ ఏరియాలో చెత్త పన్ను తీసుకున్నా పర్లేదు, కానీ టైంకి చెత్త తీసుకెళ్ళిపోతే చాలు అని చాలామంది అడిగారు కూడా. సో అది ప్రభుత్వం నిర్లక్ష్యం. ఆ శాఖకి మంత్రి గారు లేరు, దురదృష్టవశాత్తు పురపాలక శాఖ మంత్రి గారు లేరు. అమరావతి శాఖ మంత్రి గారు ఉన్నారు తప్ప పురపాలక శాఖ మంత్రి గారు లేరు. పురపాలక శాఖ మంత్రి గారు ఉంటే ఆయన మొత్తం అన్ని పట్టణాల మీద, అన్ని నగరాల మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు, ఇటువంటి సమస్యలు రాకుండా చూసేవాళ్ళు. కానీ ఆయన అమరావతి శాఖ మంత్రి. ఆయన PPP విధానంలో 1307 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి అంటండి. DPR తయారీకి టెండర్ల పూర్తి, 7 ప్యాకేజీలకు 3 సంస్థల ఎంపిక. సో రాష్ట్రంలో 1307 కిలోమీటర్ల రోడ్లు అభివృద్ధి చేయడానికి ఇదిగోండి ప్యాకేజీలో విభజించి ఎక్కడెక్కడ ఏం రోడ్డు అనేది చిలకపాలెము, రామభద్రాపురము, రాయగఢ రోడ్డు, విజయనగరం పాలకొండ రోడ్డు, కళింగపట్నం, శ్రీకాకుళం పార్వతీపురం రోడ్డు, భీమునిపట్నం నర్సీపట్నం రోడ్డు, ప్యాకేజీ 3లో కాకినాడ జొన్నాడు రోడ్డు, కాకినాడ రాజమండ్రి రోడ్డు, ఏలూరు ముదిశెట్టివారిపాలెం రోడ్డు, ఇట్లా ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్డు, గుంటూరు పర్చూరు రోడ్డు, ఇట్లా చాలా రోడ్లని అభివృద్ధి చేయడానికి PPP విధానంలో అభివృద్ధి చేస్తున్నారంట. అంటే మేబీ టోల్ గేట్లు కూడా వస్తాయి ఈ రోడ్ల మీద. ఇప్పుడు ఏవైతే రోడ్లు మనం చెప్పుకున్నామో ఇప్పుడు వరకు ఈ రోడ్లలో టోల్ గేట్లు, ఇక మీద టోల్ గేట్లు వస్తాయి. ఇవన్నీ రాష్ట్ర రహదారులు. ఇక బడ్జెట్లోనే కాదు, అదనపు నిధుల్లోనూ ఏపీకి ప్రాధాన్యం. చంద్రబాబు అనుభవంతో రాష్ట్ర ప్రగతి, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి. బడ్జెట్తో పాటు అదనపు నిధుల కేటాయింపుల్లోనూ ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యం ఇస్తున్నామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. చంద్రబాబు అనుభవంతో రాష్ట్రం తిరిగి అభివృద్ధి దిశగా పయనిస్తోందని పేర్కొన్నారు.
కేంద్ర బడ్జెట్ 2025-26లో అంశాలపై ప్రజలు మేధావులకు అవగాహన కల్పించడంలో భాగంగా విజయవాడకు వచ్చిన ఆయన శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వెలుగొండపై చర్చకు సిద్ధమా? జగన్కు మంత్రి నిమ్మల రామానాయుడు సవాల్. చర్చకు రారు. మీ చర్యలతో ఎంబీబీఎస్ చదివే అవకాశం కోల్పోయారు. ఆ విద్యార్థినికి 7 లక్షల నష్టపరిహారం చెల్లించండి. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారులకు హైకోర్టు ఆదేశం. 25,000 ఖర్చులు విధింపు. నీట్ కౌన్సిలింగ్ 2022లో అర్హత పొందిన ఓ విద్యార్థినికి ఎంబీబీఎస్ సీట్ నిరాకరించినందుకు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నష్టపరిహారం కింద ఆ విద్యార్థినికి 7 లక్షలు, ఖర్చుల కింద మరో 25,000 చెల్లించాలని ఆదేశించిందంట. ఎంబీబీఎస్లో చేరాల్సిన పాప బీడీఎస్లో చేరింది. ఈ యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం వలన ఆమె తండ్రి కోర్టులో పిటిషన్ వేశారు. దాంతో ఆమెకు అనుకూలంగా కోర్టు తీర్పిచ్చింది. 4 వరుసలుగా కరకట్ట రోడ్డు, 2 వైపులా రిటైలింగ్ వాల్స్. అమరావతిలో మొదట 7.2 కిలోమీటర్ల నిర్మాణం. మంచిదే. కరకట్ట రోడ్డు సన్నగా ఉంటుంది, 2 కార్లు ఎదురుగా వస్తే కూడా పట్టదు, అటువంటి 4 వరుసలు చేస్తారంట. తర్వాత బయటపడుతున్న సజ్జల బండారం. ఎస్టేట్లో కొనసాగుతున్న సర్వే. అటవీ శాఖ సరిహద్దు రాళ్ల గుర్తింపు. వైకాపా ప్రభుత్వం అండతో భూములు కొట్టేసిన ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల భూభాగవతం వెలుగు చూస్తోంది. 55 ఎకరాల అటవీ భూమి సజ్జల కుటుంబ సభ్యుల ఆక్రమణలో ఉందని రెవెన్యూ అధికారులు ఇదివరకే తేల్చారు. సజ్జల ఎస్టేట్లో ఆక్రమిత భూమిపై సర్వే గురువారం ప్రారంభమైంది. కాగా మరో 4 రోజులు పట్టే అవకాశం ఉంది. వాళ్ళు ఆక్రమించడం, వీళ్ళు టైం వేస్ట్ చేసుకొని చేస్తారు. పోనీ ఏమైనా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసుకుంటారంటే చేయరు. వాళ్ళు ఏదో కోర్టులో పిటిషన్ వేస్తారు, అది ఇంకా సంవత్సరాల తరబడి నలుగుద్ది. ఈనాడు పక్కన పెట్టేస్తే సాక్షికి వెళ్దాం. సాక్షిలో చూసుకుంటే విజనరీ నాయకులు కావాలంట. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లను పరిష్కరించేలా నేడు అన్ని రంగాల్లో ప్రపంచ స్థాయి నాయకులు రావాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. తెల్ల బియ్యం తిన్నా షుగర్ పెరగదు. గ్లైసైమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే సాంబా మసూరి వంటి పాలిష్ చేసిన తెల్ల బియ్యం తినడం మధుమేహానికి ప్రధాన కారణాల్లో మొదటిదని ఫిలిప్పీన్స్లో అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ గుర్తించింది. ఇప్పుడు షుగర్ పెంచని, ప్రోటీన్ లోపాన్ని ఎదుర్కొనే మరో 2 అద్భుత వంగడాలను అందుబాటులోకి తెస్తున్నట్టు ఇరి ప్రధాన శాస్త్రవేత్త నెసే శ్రీనివాసులు సాక్షికి చెప్పారంట. సో ఇప్పుడు ప్రస్తుతానికి తెల్ల బియ్యం తింటే వస్తుంది, కానీ 2 వంగడాలు సృష్టించారు. ఆ 2 వంగడాలు కూడా తెల్ల బియ్యమే. అవి తిన్నా సరే షుగర్ రాదు అనేది చెప్తున్నారనమాట. అది భవిష్యత్తులో వస్తాయి ఆ వంగడాలు. ఇక సెకీ ఒప్పందం సక్రమమే. ఒక పెద్ద వార్త రాశారండి సాక్షిలో. ఫస్ట్ పేజీ, సెకండ్ పేజీ. అంటే వీళ్ళ తప్పుని వీళ్ళు సమర్థించుకున్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళని సెకీతో ఒప్పందం యాక్చువల్లీ తప్పే, అక్రమమే. అందుకే అమెరికాలో కేసు నమోదైంది. కాకపోతే ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే పరిహారం చెల్లించాలి. 2,900 కోట్ల నష్టపరిహారం కట్టాలి. సో అందుకే ఒప్పందం రద్దు చేసుకోలేక సతమతమవుతూ చివరికి దాన్ని ఒప్పుకున్నారు. సో అది వీళ్ళకి ఆయుధంగా మారింది. అది ఆయుధంగా మారేశారు. 2 పేజీల్లో వార్త రాశారు. సొంత పేపర్ ఉంటే ఇది. ఈ పేజీ మొత్తం రాశారా? ఇదిగోండి సెకండ్ పేజీ కూడా మొత్తం అదే. ఇదిగో సెకీ ఒప్పందం సక్రమమే అని చెప్పి మొత్తం ఈ పేజ్ అంతా అదే. ఏదో వీళ్ళ సొంత సంస్థలాగా. గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకునే వార్తలు ఇవే. కొంచెం వీళ్ళకి ఫేవర్గా ఉన్న మొత్తం పేజీలు రాసేస్తారు. ఎలాంటి లోపాలు లేవు, అంతా నిబంధనల మేరకే జరిగింది కాబట్టి రద్దు చేయడం కుదరదు. అంతర్రాష్ట్ర ప్రసార ఛార్జీలు వర్తించవు. సెకీ నుంచి ఏడాది 4,000 మెగావాట్ల కొనుగోలుకు అనుమతి. డిస్కంలో విద్యుత్ సేకరణ ప్రణాళిక ఆమోదం. జగన్ ముందు చూపు వల్ల తక్కువ ధరకే విద్యుత్తు. ఇన్నాళ్ళు ఒప్పందంపై విషం చిమ్మిన చంద్రబాబు, టీడీపీ కరపత్రం. అది రాష్ట్ర చరిత్రలోనే కారుచౌక ఒప్పందం. నాడు స్వయంగా లేఖ రాసిన సెకీ ఐఎస్టీఎస్ ఛార్జీల నుంచి మినహాయింపు. 25 ఏళ్ల దూరదృష్టి ఒప్పందంతో ఖజానాకు 1.10 కోట్ల నష్టం, 1.10 లక్షల కోట్ల ఆదా అంట. అది నష్టం అనేది ఈనాడులో రాస్తే వీళ్ళు ఆదా అని చెప్పి రాశారు. సో ఈనాడులో వచ్చిన క్లిప్పింగ్స్ అన్నీ కూడా రాశారనమాట. ఎల్లో కరపత్రమా ఇప్పుడు ఏమంటావు? అయ్యో, ఏపీఆర్సీ వాళ్ళకి కూడా ఇప్పుడు
పెద్ద పెద్ద అదానీ లాంటి సంస్థల రంగంలోకి దిగాక ఎవడైనా తలదించాల్సిందే, ఎవరైనా వాళ్ళు చెప్పింది ఒప్పుకోవాల్సిందే, తప్పు లేదు అనాల్సిందే. ఇప్పుడు అమెరికాలోనే కేసు మూసేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆఫ్టర్ ఆల్ ఇక్కడ ఎంత? సో అందుకు ఒప్పుకుంటారు, సక్రమమే అంటారు, తప్పదు. జగన్ భద్రతలోనూ బాబు కుట్ర. Z+ కేటగిరీలో ఉన్న జగన్ భద్రతపై ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం. నిబంధనల ప్రకారం 139 మందితో భద్రత కల్పించాలి. ఎన్నికలు అవ్వగానే ఏకపక్షంగా భద్రత కుదింపు. సీఎం కాకుండానే చంద్రబాబు మౌఖిక ఆదేశాలు. 58 మందితో భద్రత కల్పిస్తున్నట్టు ప్రకటన. వాస్తవంగా ఇస్తున్నది 2 కానిస్టేబుల్నే. జగన్ నివాసం వద్ద అసలు భద్రతా సిబ్బందే లేరు. ఏంటి మరి ఇద్దరిని ఎందుకు ఇస్తారు Z+ ఉన్న వ్యక్తికి? కాకపోతే వీళ్ళు జనంలోకి వెళ్ళి కొంచెం పొలిటికల్ షో చేస్తున్నారు. ఆ పొలిటికల్ షో ఎక్కువగా చేయడం వలన భద్రత లేనట్టు అనిపిస్తుంది. జనాలను ఎక్కువ రప్పించుకుంటున్నారు. రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు రైతులు ఉండాలి, జైలుకి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు తక్కువ మంది లిమిట్తో వెళ్ళాలి. అలా కాకుండా బయటికి వెళ్తే చాలు, రైతుల దగ్గరికి వెళ్ళినా, పిల్లల దగ్గరికి వెళ్ళినా, వరద కష్టాలు ఉన్న బాధితుల దగ్గరికి వెళ్ళినా, జైలుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మంది మార్బలంతో వెళ్తుంటే, మంది మార్బలం వస్తుంటే ఇంక సెక్యూరిటీ కష్టమే కదా. షో చేయడానికి మంది మార్బలాన్ని తీసుకొస్తున్నారు. 8 ఏళ్ళు గడిచినా నా బిడ్డకు న్యాయం చేయరా, గిరిజన మహిళ అనే ఇంత నిర్లక్ష్యమా? టీడీపీ కూటమి సర్కారు తీరుపై సుగాలి ప్రీతి తల్లి ఆవేదన. కేసును నీరుగార్చేందుకు చంపడం మినహా అనేక చిత్రహింసలు పెడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనితని ఎన్నిసార్లు కలిసిన ప్రయోజనం శూన్యం. కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది జగనే. ఆయనే మమ్మల్ని ఆదుకున్నారు, ఇంటి స్థలం, పొలం, ఉద్యోగం ఇచ్చారు. సో చూడండి, ఈ పాపం ఎవరిది? పాపం సుగాలి ఆ తల్లి గిరిజన మహిళ ఆవేదన. ప్రభుత్వ పెద్దలు వినండి. సిబిఐ ఏమో మాకు సంబంధం లేదు, మేమేం విచారించమో అవసరం లేదని చెప్పింది. మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అవ్వాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడట్లా, చంద్రబాబు గారు మాట్లాడట్లా. రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరికి వాళ్ళు వాడేసుకున్నారు ఆ కేసుని. ఇప్పుడు మాత్రం అవసరమైనప్పుడు ఎవరూ మాట్లాడట్లేదు. స్టేట్మెంట్ కాపీ అడిగితే డిఎస్పీ ఇవ్వడం లేదు. 2 నెలల క్రితం పులివెందుల డిఎస్పీ నా ఇంటికి వచ్చి నా స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. ఈ స్టేట్మెంట్ కాపీ ఇవ్వాలని ఇప్పటికే 10 సార్లకు పైగా ఆయన్ని కలిసినా ఇవ్వడం లేదంట వైఎస్ వివేక పిఏ కృష్ణారెడ్డి ఆరోపించారు. మిర్చికి మద్దతు ఇవ్వలేం, పాత మద్దతు ధరతో 25% మించి కొనలేమన్న కేంద్రం. 75% మేర కొనుగోలు తమ చేతుల్లోకి రాదంటున్న రాష్ట్రం. మొత్తంగా రైతన్నులతో కేంద్రం రాష్ట్రం దోబూచులాట. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రోడ్డు ఎక్కడం వల్లే కదలిక. అరే దోబూచులాటని రాస్తున్నారు, మద్దతు ఇవ్వలేమంటున్నారు, మళ్ళీ జగన్ రోడ్డు ఎక్కడం వల్లే కదలిక అంటున్నారు. బుర్రగట్ట పోయిందేటి. మళ్ళీ మా శ్రీకాకుళం భాష వచ్చి మామూలుగా తిట్టరు చెప్తున్నా. ఏటాలుగా అవుతున్నావు, బుర్రగట్ట పోయిందేటి, బుర్ర నీలుగుతుందేటి, ఏటి రాతలు. ఇక్కడ మిర్చికి మద్దతు ఇవ్వలేమన్నారు. 75% మేర కొనుగోలు తమ చేతుల్లో లేదని రాష్ట్రం అంటున్నారు. రాష్ట్రము కేంద్రము దోబూచులాట అంటున్నారు. ఇక్కడంతా నెగిటివ్గా రాశారు. మళ్ళీ ఇక్కడేమో జగన్ రోడ్డు ఎక్కడం వల్ల కదలక అని చెప్పి పాజిటివ్గా రాసుకుంటున్నారు. అక్కడ రిజల్ట్ వస్తే వీళ్ళ ఖాతాలో వేసుకోవాలి, క్రెడిట్ వీళ్ళ ఖాతాలో వేసుకోవాలి. అక్కడ రిజల్ట్ లేదని రాసినప్పుడు క్రెడిట్ వీళ్ళ ఖాతాలో ఎలా వేసుకుంటారు? బుర్రన బా షూ. డిప్యూటీ సీఎం పవన్తో కలిసి ఢిల్లీ వెళ్ళిన సీఎం చంద్రబాబు వ్యవసాయ శాఖ కార్యదర్శితో పెట్టి ఆ శాఖ మంత్రితో చర్చలు. క్వింటాకు 11,600 ఇవ్వాలని రాష్ట్రం ప్రతిపాదన, 10,125 మాత్రమే అందుబాటులో అంటూ ఐసీఆర్ రేట్ ఫిక్స్. ఇలా ఏదో వీళ్ళకి తోచిన వార్త వీళ్ళు రాశారు. ఆంధ్రప్రభలో, ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో బాగానే రాశారు. వీళ్ళు మాత్రం వీళ్ళకి తోచింది రాస్తూ మధ్యలో జగన్ గురించి పులిహార రాయడం కూడా మానలా పిచ్చోళ్ళు. నాడు వైఎస్ఆర్ జగన్ నీళ్లు తీసుకెళ్తుంటే ఊడిగం చేశారు. ప్రగతి భవన్లో రాయలసీమ ప్రాజెక్టుకు పథకం పన్ని ద్రోహం చేశారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులను ఎండబెట్టిన పాపం బీఆర్ఎస్దే. తెలంగాణ సీఎం యనుమల రేవంత్ రెడ్డి మండిపాటు. 12 ఏళ్ల మోదీ పాలన, 10 ఏళ్ల కేసీఆర్ పాలనపై చర్చకు సిద్ధం అని సవాల్. అవినీతి నిర్మాణానికి రెట్టింపు అడుగు. ఐఏఎస్ అధికారులు బంగ్లాల నిర్మాణ టెండర్లో సిఆర్డీ అక్రమాలు. చదరపు అడుగు నిర్మాణ వ్యయం 9,433 రూపాయలు. కాంట్రాక్ట్ విలువ 411 కోట్లు. సేనరైజ్ జీఎస్టీ రూపంలో 86 కోట్లు. అమరావతి నిర్మాణాల్లో దోచుకుంటున్నారు, గట్టిగా వేసుకుంటున్నారు. అమరావతి నిర్మాణాల్లో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి టెండర్లు ఇచ్చుకుంటున్నారు. ఆ టెండర్ల నుంచి సబ్ టెండర్లు మళ్ళీ ఇస్తున్నారు. ఎవరికి నచ్చిన వాళ్ళు డివైడ్ చేసుకొని వేసుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. ఇష్టం వచ్చినట్టు తింటారు. అధికారంలో ఉన్నారు, తింటారు. రేపు పొద్దున పాపం బయటకు వస్తుంది. 8 ఏళ్ళు గడిచినా నా బిడ్డకు న్యాయం చేయరని సుగాలి ప్రీతిది ఇచ్చారు. రైతులను పరామర్శించడం చట్ట వ్యతిరేకమా? ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది చూడు, అప్పుడు మంది మార్బలంతో వెళ్ళడం చట్ట వ్యతిరేకం అనమాట.
దాదాపుగా 25 ఏళ్ల రాజకీయ అనుభవం. బొత్స సత్యనారాయణ గారికి తెలియదా? ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉంది, మంది మార్బలంతో వెళ్ళకూడదు అని తెలియదా? ఈయన మళ్ళీ చట్ట వ్యతిరేకమని ప్రశ్న. రైతులను పరామర్శించడం చట్ట వ్యతిరేకం కాదు, ఆ పేరుతో మంది మార్బలంతో వెళ్ళి బల నిరూపణ చేయడం చట్ట వ్యతిరేకం అన్నమాట. వెరైటీస్, స్క్వాడ్స్, మైకా లీజులు మరింత కఠినతరం. కోట్లు ఖర్చు, శిక్షణ తుస్సు. ప్రణాళిక లేకుండా ఎమ్మెల్యేల శిక్షణ తరగతులు ప్రకటన. ఎమ్మెల్సీ ఎన్నికలు, పలువురు ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జి బాధ్యతలు. దీంతో పలువురు పాల్గొనే అవకాశమే లేదు. లోక్సభ స్పీకర్ సైతం రానుండడంతో చివరి నిమిషంలో వాయిదా. ఇప్పటికే సగం ఏర్పాట్లు పూర్తి, ప్రజాధనం వృధా. వచ్చే మంగళవారం మరో 1000 కోట్ల అప్పు. 1000 కోట్లేనా? రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి. ఐ మిస్ యూ గౌతమ్. గౌతమ్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఎక్స్లో వైఎస్ జగన్ పోస్ట్. ఉన్న వాళ్ళని సరిగ్గా చూసుకోండి, మిస్ అయిన వాళ్ళు ఓకే, కానీ ఉన్న వాళ్ళని సరిగ్గా చూసుకోండి, జాగ్రత్తగా పార్టీలో ఉండేలాగా. 498 వరకట్న సెక్షన్ మాత్రమే కాదు, అన్ని రకాల వేధింపులకు వర్తిస్తుంది. భర్తపై క్రూరత్వ అభియోగాల నమోదుకు కట్నం డిమాండ్ను ప్రత్యేకంగా చేర్చక్కర్లేదు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. భర్త అత్తింటి వారి నుంచి వివాహాతులకు రక్షణ చిత్రంగా తీసుకొచ్చిన ఐపీసీ సెక్షన్ 498లో అన్ని రకాల వేధింపులు ఇమర్చారని సుప్రీంకోర్టు పేర్కొంది. కాబట్టి వరకట్న వేధింపులు ఒక్కటే 498లో రాదు, అన్ని రకాల వేధింపులు వస్తాయి అని చెప్పారనమాట. తర్వాత వర్సిటీల విభజన ఇంకెప్పుడు. హైదరాబాద్లోనే ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు విశ్వవిద్యాలయం. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు దాటిన తేలని పంచాయతీ. ఏపీలోని స్టడీ సర్కిళ్లకు సేవలు ఆపేసిన ఓపెన్ యూనివర్సిటీ. ఈ ఏడాది రాష్ట్ర విద్యార్థులకు దూర విద్య అడ్మిషన్లు బంద్. జీతాలు బిల్లులు పంపని ఓపెన్ యూనివర్సిటీ అధికారులు. 2 నెలలుగా జీతాలు బంద్. ఏపీ ఉన్నత విద్యామండలి లేక. జగన్ హయాంలో వర్సిటీల విభజనపై తీవ్ర నిర్లక్ష్యం. ప్రభుత్వం మారినా ఇప్పుడు కనిపించిన కదలక. చేస్తారు, నెమ్మదిగా చేస్తారు. ఈ మధ్యగా వీసీలను నియమించారు, నెమ్మదిగా చేస్తారు. ఇక తేల్చకపోతే ముంచేస్తారు. నాడు జగన్ సర్కార్ రీసర్వే తప్పులు, నేడు కూటమి ప్రభుత్వానికి తిప్పలు. లక్షలాదిగా ఉన్నాయి భూములు రీసర్వే పేరిట. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఎడాపెడా వాళ్ళకి నచ్చినట్టు భూములు రీసర్వే చేసి పట్టాలు ఇచ్చారు. సో ఇప్పుడు అవన్నీ మార్చాలి అంటే కొన్ని ఏళ్ల తరబడి జరిగే ప్రక్రియ. విశాఖపట్నం జిల్లా మధురవాడలో ఎప్పుడో 18 ఏళ్ల కిందట రాజీవ్ స్వగృహ ప్రాజెక్టుకు 48 ఎకరాలు భూమి ఇచ్చారు. ఈ ప్రాజెక్టు కూడా పూర్తయింది. రాజీవ్ స్వగృహ కింద ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారు సర్కారుకు రూపాయి కూడా బాకీ లేరు. చెల్లింపులు పూర్తయ్యాక ఎన్ఓసీలు తీసుకున్నారు. అయినా రెవెన్యూ అధికారులు రీసర్వేలో ఆ భూమిని 22A చేర్చారు. అన్యాయమే కదా. వాళ్ళ డబ్బులన్నీ ఇచ్చేసాక కూడా దాన్ని 22A ఎలా చేరుస్తారు? ఇలా చాలా చోట్ల భూములు అటు ఇటు మార్చేసి రీసర్వే పేరిట తప్పులు తడకలు ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేయకపోతే రైతులు ఇబ్బంది పడతారు. వాళ్ళు చేసిన తప్పులకు ఈ ప్రభుత్వం శిక్ష అనుభవించాల్సి వస్తుంది. గ్రూప్ 2లో అంతే. గత ప్రభుత్వమే తప్పు చేసింది. రాష్ట్ర విధానం వాళ్ళ ఆధ్వర్యంలోనే జరిగింది, వాళ్ళే తప్పు చేశారు. దీన్ని ఈ ప్రభుత్వం సరిచేయట్లా. సో వాళ్ళు చేసిన పాపాలు సరిచేయడానికే 25 ఏళ్ళు పడుతుంది ఈ ప్రభుత్వానికి. అన్ని శాఖల్లో, అన్ని విభాగాల్లో ఇటువంటి తప్పులు ఉన్నాయన్నమాట. ఇక హద్దులు దాటారు. సజ్జల భార్గవరెడ్డి పోస్టులపై హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది నిన్న. ఆ పోస్టులను కట్టడి చేయాల్సిందే. ప్రత్యర్థులపై ప్రతీకార సాధనంలో సోషల్ మీడియా. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగించడం కాదు. అనుచిత పోస్టుల నియంత్రణకు చర్యలేం తీసుకున్నారు? సామాజిక మాధ్యమ సంస్థలకు ఏమైనా సూచనలు చేశారా? వివరాలను మా ముందు ఉంచండి. ప్రాసిక్యూషన్కు కోర్టు ఆదేశం. విచారణ ఈ నెల 27కు వాయిదా. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. అసభ్యకర పోస్టులను నిరోధించుకుంటే భవిష్యత్తులో ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకునేందుకు సామాజిక మాధ్యమాలు ఓ సాధనంగా మారతాయని. ఆల్రెడీ సాధనంగా వాడుకున్నారుగా. భవిష్యత్తులో ఏముంది? ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది అదే. ఇప్పుడు వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఒక విష సంస్కృతిని పెంచి పోషించారనమాట. వాళ్ళకి గిట్టని వాళ్ళ మీద, నచ్చని వాళ్ళ మీద చాలా దారుణంగా ట్రోల్స్ చేసి, ఆఫ్కోర్స్ దాన్ని టీడీపీ జనసేన వాళ్ళు కూడా కొనసాగిస్తున్నారు అనుకోండి. ఆ సంస్కృతి, ఆ పంధ వీళ్ళు కూడా కొనసాగిస్తూనే ఉన్నారు. తర్వాత సజ్జల సామ్రాజ్యంలో కొనసాగుతున్న సర్వే అని ఇచ్చారు. సో ఇది సోషల్ మీడియా కేసులు యాక్చువల్లీ చాలా సీరియస్ అండి. ఇది ప్రభుత్వం అవసరమైతే కొంచెం అంటే ప్రత్యేకంగా దర్యాప్తు చేయాలి. ప్రత్యేకంగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇప్పుడు ఆల్రెడీ 4-5 నెలలు అయింది. సోషల్ మీడియా కేసుల్లో అరెస్టులు అయితే జరిగాయి తప్ప వాళ్ళ విషయంలో పూర్తి స్థాయి రిపోర్ట్ బయటకు రాలేదు. కోర్టులో ఛార్జ్ షీట్లు కూడా ఇంకా వేయలేదు. దర్యాప్తు చేసి ఛార్జ్ షీట్లు వేస్తే బెటర్. ప్రజల ముందుకు రావాలి ఆ తప్పు చేసింది, ఏం తప్పులు చేశారు, ఎట్లా చేశారని. ఇక కంచె చేను వేస్తోంది. ఆర్టీసీలో నిఘా అధికారుల అవినీతి పర్వం. ఆధారాలతో సహా ఫిర్యాదులు.
కడప జోన్లో విజిలెన్స్ అధికారి విశ్వరూపం, దళారులను పెట్టుకొని మరీ వసూళ్లు, మహిళా ఉద్యోగికి బెదిరింపులు, ఉన్నతాధికారి అండతో రెచ్చిపోతున్న వైనం, సిఐడితో విచారణ జరిపించాలంటున్న బాధితులు. ఆర్టీసీలో నిఘా అధికారుల అవినీతి పర్వం అంట ఎక్కువ కడప జోన్లో జరుగుతున్నాయంట. కోవిడ్ తరహాలో కొత్త వైరస్ గుర్తించిన చైనా శాస్త్రవేత్తలు పరిశోధనకు బ్యాట్ ఉమన్ షీ జంగ్లీ సారథ్యం. భయపెట్టొద్దమ్మా, ఇప్పుడు భయపెట్టొద్దు, ప్రస్తుతానికి ఇప్పుడిప్పుడే రిలాక్స్ అవుతున్నారు. ఆల్రెడీ జీబీఎస్ ఉందిగా భయపెట్టడానికి, మళ్ళీ ఎందుకు ఇంకోటి. ఫైబర్ నెట్లో ఏం జరుగుతోంది? ఫైబర్ పంచాయతీపై రంగంలోకి సర్కారు, తక్షణమే ఆధారాలతో సంజయ్ ఇవ్వాలని ఆదేశాలు. మంత్రి జనార్దన్ రెడ్డితో కార్యదర్శి యువరాజ్ ఎండి దినేష్ల భేటీ. తన ఆరోపణలకు ఆధారాలతో సహా మంత్రికి వివరించిన జీవీ రెడ్డి మామూలు వ్యక్తి కాదు, అతను కొంచెం స్ట్రాంగ్. దినేష్ కుమార్ గారు కూడా ఐఏఎస్. సో ఐఏఎస్, ఇతనేమో లీగల్గా చాలా స్ట్రాంగ్ జీవీ రెడ్డి. సో ఇద్దరికి కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయి. వాటికి ఇప్పుడు మంత్రి గారి దగ్గరికి వెళ్ళింది. సో ఏం జరుగుద్దో చూడాలి. ఇతను ఆరోపణలకి ఇతని దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆయనేమో తన వివరం తను ఇచ్చాడు. ఇక 30 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆకేపట్టి ఎస్టేట్ అంట. రాజంపేట వైసీపీ ఎమ్మెల్యేకు జేసీబీ నోటీసులో ఆక్రమణపై నేడు విచారణకు రావాలని అమర్నాథ్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులకు ఆదేశం. అసలు ఏం చేశారండి? గుర్రపుశాలలు, గోశాల, స్విమ్మింగ్ పూల్ కూడా ఆక్రమిత భూములు, ప్రభుత్వ భూములు, అటవీ భూములు, ఆ భూములు ఈ భూములను తేడా లేకుండా వైసీపీ పెద్ద నాయకులు అందరూ కూడా ఎకరాలు ఆక్రమించి పడేశారు. ఒక ఆయన పెద్దిరెడ్డి గారేమో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, కేతిరెడ్డి గారేమో చెరువు గట్టు మీద ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఈయన చూడండి, ఈయనేమో ఆకేపేట ఎస్టేట్ అంట, 30 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఈయన, అటువైపు సజ్జల. ఇంకా వైసీపీ వాళ్ళందరూ అదేనా? పాపం చాలా దారుణంగా ఉంది. ఇక ఆంధ్రప్రభలో చూసుకుంటే, ప్రపంచ శక్తి కేంద్రంగా భారత్, ఇలాంటి దేశానికి మంచి నాయకులు కావాలి, అత్యుత్తమ సంస్థలను రూపొందించే లీడర్లు అవసరం. వస్తారు. చైనాలో కొత్త వైరస్. ఢిల్లీ లేడీ డాన్ అరెస్ట్. భర్త జైలుకి వెళ్ళడంతో లేడీ డాన్గా జోయా ఖాన్ ఎంట్రీ. భర్త హషీం గ్యాంగ్స్టర్. సో భర్త అరెస్ట్ అయి జైల్లో ఉంటే ఆయన చేసిన దందాలను భార్య కూడా బయట కొనసాగిస్తూ వచ్చింది. అయితే భర్త అండర్ గ్రౌండ్లో ఉంటూ వ్యవహారాలు నడిపించేవాడు, అయినా దొరికిపోయి పోలీసులు అరెస్ట్ అయ్యాడు. ఈమె అండర్ గ్రౌండ్లో లేకుండా రకరకాల వేషాలు వేసుకొని బయట లగ్జరీ లైఫ్ను అనుభవించిందంట. సో ఆమెను అరెస్ట్ చేశారు పోలీసులు. అమెరికాకు హాని చేస్తే అంతు చూస్తామని ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ హెచ్చరిక జారీ చేశారు. నన్ను తేలిగ్గా తీసుకోవద్దు, శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే హెచ్చరిక. మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు. ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న షిండే. పాపం షిండే ఇప్పుడు కూరలో కరివేపాకు అయిపోయాడు. ఒకప్పుడు ఆయనే కూరలో ఉప్పు కారం అన్నీ ఆయనే, కూరలో మెయిన్ ఐటమ్ ఆయనే, బీజేపీ వాళ్ళు వండిన కూరలో. ఇప్పుడు ఆయన కరివేపాకు. ఎందుకంటే బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ వచ్చేసింది మహారాష్ట్రలో. అతన్ని పట్టించుకోరు, ఇన్నాళ్ళు నెత్తిన పెట్టుకున్నారు. ప్రచార జోరు. రసవత్తరంగా ఎమ్మెల్సీ ఎన్నికలు. టీడీపీ పీడీఎఫ్ మధ్య గట్టిపోటీ. గెలిపే లక్ష్యంగా టీడీపీ వ్యూహం. బరిలో 70 మంది అభ్యర్థులు. 27 పోలింగు. మార్చి 3న ఓట్ల లెక్కింపు. ఓకే. వ్యాపారవేత్తలుగా నారీమణులు, ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యం. ఇక ఆర్థిక శక్తిగా మహిళలు. ఆ దిశగా ప్రభుత్వ ప్రోత్సాహం. వివిధ వ్యాపారాలకు భారీగా రుణాలు. చిన్న తరహా పరిశ్రమలకు ఆర్థిక సహకారం. 50,000 నుంచి 25 లక్షల వరకు పెట్టుబడులు అంట. యూపీఐ చెల్లింపులపై గూగుల్ పే ఫీజులు. లావాదేవీలపై 0.5% నుంచి 1% విధింపు అంట. జీఎస్టీ అదనం అంట. సో గూగుల్ పే వాళ్ళు వసూలు చేస్తున్నారు. గూగుల్ పే వాడేది తక్కువ, ఎక్కువ మంది ఫోన్పేనే వాడతారు. సో గూగుల్ పే వాళ్ళు ఎక్స్ట్రా వసూలు చేస్తున్నారంట. చూసుకోండి. పాల కల్తీ కలకలం. చిక్కదనం 100% పెంచేందుకు అడ్డదారులు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 12 శాంపిల్స్లో 5 నిర్ధారణ. ఉత్పత్తి తక్కువ, డిమాండ్ ఎక్కువ. పాలలో కల్తీ చేస్తున్నారంట. టీడీఆర్ బాండ్లకు చెక్కు. స్థలాల విలువల నిర్ధారణకు కమిటీలు. ఎలాంటి అభ్యంతరాలున్నా స్థలాల శాఖను నిలుపుదల. సో ఇవి ఆంధ్రజ్యోతిలో వార్తలు. సో ఈనాడులో జాతీయ అంశాలు ఒక్కసారి మనం చూసుకుంటే, జాతీయ స్థాయి, అంతర్జాతీయ. G20 భేటీకి రూబియో గైర్హాజరు. గ్రూప్ ఫోటో కార్యక్రమం రద్దు. సంఘంలో బయటపడ్డ విభేదాలు. దక్షిణాఫ్రికాలోని జోహాన్నెస్బర్గ్లో శుక్రవారాల్లో జరిగిన G20 విదేశీ వ్యవహార మంత్రుల సభకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో హాజరు కాకపోవడం, అమెరికా వాళ్ళు ఇంకా మొత్తం WHO నుంచి బయటకు వచ్చేసారు, G20 నుంచి బయటకు వెళ్తారంట, ఇంకా మేమే ఒక సెపరేట్ ప్రపంచం అంటదేమో ఆయన. నా దెబ్బతో బ్రిక్స్ మాటే వినిపించడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య. బ్రిక్స్ కూటమి పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేసే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా అదే తరహాలో మాట్లాడారు. సుంకాలు విధిస్తామనగానే బ్రిక్స్ చెల్లాచెదురైందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఒక్కరోజు కాలేదు అప్పుడే విమర్శల. అతీసీపై ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మండిపాటు.
ట్రంప్ ఎజెండాకు సెనెట్లో తీవ్ర వ్యతిరేకత. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎజెండాకు రానున్న రోజుల్లో చట్టసభల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలున్నాయి. అక్రమ వలసల నిరోధానికి, సైనిక అవసరాలకు రిపబ్లికన్లు ప్రవేశపెట్టిన $340 బిలియన్ బడ్జెట్ తీర్మానంపై గురువారం సెనెట్లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. మహిళలు, చిన్నారులకు సంఖ్యలు వేయలేదు. అమెరికా నుంచి వస్తున్న అక్రమ వలసదారులపై MEA స్పష్టీకరణ. 5 ఏళ్లలో 34% పెరగనున్న విద్యుత్ గరిష్ట డిమాండ్, తలసరి వినియోగంలోనూ 37% వృద్ధి కేంద్ర విద్యుత్ మంత్రి వెల్లడి. సో 5 సంవత్సరాల్లో విద్యుత్ డిమాండ్ పెరుగుద్ది, దానికి తగ్గట్టే ఉత్పత్తి కూడా పెంచే అవకాశం ఉందన్నమాట. హాత్రస్ తొక్కిసలాట కేసులో బోలేబాబా క్లీన్ చిట్. గత ఏడాది హాత్రస్లో తొక్కిసలాట జరిగి 121 మంది భక్తులు చనిపోయారు కదా, అందులో బోలేబాబా తప్పేమీ లేదు, భక్తులే తొక్కిసలాట వాళ్ళే తొక్కిసలాడుకున్నారు అని చెప్పి ఒక కమిటీ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చిందంటండి. ఆయన ప్రమేయం లేదు, ఆయనకు సంబంధం లేదని. ఏమండి, ఆయన బోలేబాబా అన్నప్పుడు, ఆశ్రమం ఆయనది అన్నప్పుడు, కనీస సౌకర్యాలు చర్యలు లేనప్పుడు మరి ఆయనకు ఉండాలిగా. కానీ అంతే, వ్యవస్థలు అలా పనిచేస్తాయి. కెనడా బంగారం చోరీ కేసు, మొహాలీలో ఈడీ సోదాలు. భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరు కావడం వల్ల తొక్కిసలాట జరిగి ఊపిరాడికి మరణించారని నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. అంతమంది భక్తులు వచ్చినప్పుడు కొన్ని బారికేడ్లు, కొన్ని లైన్లు, కొంతమందిని బయట పెట్టడం అవన్నీ ఉండాలిగా. ఏం చేయరు. యూపీలో ఖైదీల కోసం కుంభమేళా నీరు. ఓకే, సరే, ఓవరాల్గా ఇవ్వండి 4 పత్రికల్లో ఉన్న అంశాలు. మరిన్ని కీలకమైన అంశాలతో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చివరి వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ప్రతి లైక్ ఇంపార్టెంటే. థ్యాంక్ యూ.